హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ క్యూట్ లిటిల్ క్రోచెట్ ఫ్లవర్ని మీరు ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని చూడండి. దీనికి ఫస్ట్ మనం ఒక స్లిప్ నాట్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా క్రాస్గా వేసుకోవాలి. ఒక రింగ్ అనేది రెడీ అవుతుంది. సో ఆ రింగ్ లోపల హుక్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత కిందకి ఒకసారి పుల్ చేయండి అనమాట. లాక్ అనేది పడుతుంది అనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లాక్ అనేది పడుతుంది. తర్వాత ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోవాలి. సింగిల్ చైన్ వేసుకున్న తర్వాత స్టార్ట్ ద ఉల్ అని లాగితే మీకు ఇక్కడ ముడి అనేది పడుతుంది. దీన్ని మనం స్లిప్ నాట్ అంటాం. ఓకే, స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత చైన్స్ అనేవి వేసుకోవాలి. సింగిల్ చైన్స్ అనేవి వేసుకోవాలి. 1 2 3 4 5 అండ్ లాస్ట్ వన్ 6 చైన్స్ అనేవి వేసుకోవాలి. 6 చైన్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ చైన్ ఏదైతే వేసుకున్నారో ఫస్ట్ చైన్ ఏదైతే వేసుకున్నారో ఆ చైన్ లోపల హుక్ని అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. హుక్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకి 2 లూప్స్ అనేవి వస్తాయి. ఓకే, 2 లూప్స్ అనేవి వస్తాయి. ఆ 2 లూప్స్ నుంచి కూడాను కిందకి పుల్ చేసేయండి. అంటే ఒక సింగిల్ స్టిచ్ అనేది ఇక్కడ మీరు వేసుకున్నారు. ఇప్పుడు ఒక మనకి చైన్ రింగ్ అనేది రెడీ అయిందనమాట. ఇప్పుడు ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోవాలన్నమాట. సెకండ్ రౌండ్ మనకి ఇక్కడ సింగిల్ చైన్ అనేది వేసుకోవాలి. తర్వాత చైన్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. చైన్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత టూ లూప్స్ అనేవి వస్తాయి మనకి. 2 లూప్స్ నుంచి కిందకి పుల్ చేసేయండి. ఇక్కడ మనకి ఒక సింగిల్ స్టిచ్ అయింది. అలా చైన్ రింగ్ మొత్తం కూడాను 10 సింగిల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలన్నమాట. కంటిన్యూగా మధ్యలో ఏమీ సింగిల్ చైన్స్ అవసరం లేదండి. కంటిన్యూగా 10 సింగిల్ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 10 సింగిల్ స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత ఫస్ట్లో మనం వేసుకున్నాం కదండి ఒక సింగిల్ చైన్ అనేది స్టార్టింగ్లోని. సో ఆ సింగిల్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకుంటే మళ్ళీ మీకు 2 లూప్స్ అనేవి వస్తాయి. కిందకి ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకు ఫస్ట్ రౌండ్ అనేది రెడీ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సింగిల్ చైన్ అనేది వేసుకోవాలి. ఇంకో రౌండ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సింగిల్ చైన్ వేసుకున్న తర్వాత మీరు ఆ చైన్ రింగ్ ఉంది కదండి దాని లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 15 సింగిల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ ఏమో 10 సింగిల్ స్టిచ్చెస్ సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడేమో 15 సింగిల్ స్టిచ్చెస్ అనేవి సేమ్ ఫస్ట్ రౌండ్లో ఎలా అయితే వేసుకున్నారో సేమ్ అలానే మ్యాజిక్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసుకుంటూ 15 సింగిల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆ ఫ్లవర్ అనేది కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఓకే, 15 సింగిల్ స్టిచ్చెస్ అనేవి వేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఒక సింగిల్ చైన్ అనేది వేసుకున్నాం కదండి స్టార్టింగ్లోని రౌండ్ స్టార్ట్ అయినప్పుడు. సో ఆ సింగిల్ చైన్లో ఇన్సర్ట్ చేసుకొని ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఒక 1 or 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఓన్లో ఉంచేసుకొని మిగిలింది కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం వైట్ కలర్ వూలన్ అనేది తీసుకోవాలి. వైట్ కలర్ ఊలని తీసుకున్న తర్వాత అక్కడ సింగిల్ స్టిచ్చెస్ వేసుకుంటే మనకు చైన్స్ అనేవి రెడీ అవుతాయి కదండి. ఏదో ఒక చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ ఊలని కిందకి పుల్ చేయండి. అక్కడ మీకు లాక్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 4 చైన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. వైట్ కలర్ ఊలన్తో 4 చైన్స్ అనేవి వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఆ చైన్ వదిలిపెట్టేసేసి ఆ నెక్స్ట్ వచ్చే సెకండ్ చైన్లో నెక్స్ట్ వచ్చే 1 2 చైన్స్ ఉంటాయి కదండి కంటిన్యూగా. ఆ నెక్స్ట్ వచ్చి సెకండ్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ వస్తాయి మనకి. 2 లూప్స్ నుంచి కిందకి పుల్ చేయండి. దీన్ని మనం స్లిప్ స్టిచ్ అని అంటాం అనమాట. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ 4 చైన్స్ అనేవి వేసుకోవాలి. 1 2 3 అండ్ 4 చైన్స్ వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ వచ్చే సెకండ్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇక్కడ నేను 3 వేసేసాను. మీకు కంప్లీట్గా మీకు 7 చైన్ స్పేసెస్ అనేవి వస్తాయన్నమాట. ఆల్రెడీ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. 3 వచ్చేసి మిగిలిన 7 కూడాను మిగిలిన 4 కూడాను వేసుకోవాలి. కంప్లీట్గా మీకు 7 అనేవి వస్తాయి. ఇది లాస్ట్ వన్ అండి. ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ వస్తాయి మనకి. 2 లూప్స్ నుంచి ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకే, మొత్తం మీకు 7 అనేవి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్
ఆ చైన్ ఉంది కదండి, చైన్ స్పేస్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. 2 లూప్స్ అనేవి వస్తాయి. 2 లూప్స్ వచ్చిన తర్వాత కిందకి పుల్ చేసింది. అంటే ఇక్కడ మనం ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకున్నాం. నెక్స్ట్ హుక్ని ట్విస్ట్ చేయండి. హుక్ని ట్విస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే స్పేస్లో ఇన్సర్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి 3 లూప్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ -2 చేయండి, నెక్స్ట్ 2 మిగులుతాయి, నెక్స్ట్ -2 చేయండి. దీన్ని మనం డబుల్ క్రాచెట్ అని అంటాం. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. హుక్ని ట్విస్ట్ చేయండి. హుక్ని ట్విస్ట్ చేసిన తర్వాత చైన్ స్పేస్లో ఇన్సర్ట్ చేస్తే 3 లూప్స్ అనేవి వస్తాయి. 3 లూప్స్ నుంచి -2 అండ్ -2 చూస్తాం. ఇలా మనం 4 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ 4 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. 1 2 3 అండ్ 4 డబుల్ క్రాచెట్స్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్తోని ఎండ్ చేస్తాం అనమాట. ఈ పెటల్ని ఒక సింగిల్ స్టిచెస్ అనేది వేసుకుంటాం. ఫస్ట్ పెటల్ అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పెటల్లో సేమ్ ఇంతేనండి. ఆ చైన్ స్పేస్ లోపల ఆ 4 చైన్స్ వేసుకున్నారు కదా, 4 చైన్స్ స్పేస్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటారు ఫస్ట్. దాని తర్వాత 4 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకుంటారు. హుక్ని ట్విస్ట్ చేస్తారు. ఆ చైన్ స్పేస్ లోపల ఇన్సర్ట్ చేస్తే 3 లూప్స్ అనేవి వస్తాయి. -2 అండ్ -2 చేస్తారు. ఇలా 4 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోరు. ఇలా పెటల్స్ అన్నీ కూడాను 7 పెటల్స్ అన్నీ కూడాను కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను 2 పెటల్స్ అనేవి మీకు చూపించాను వీడియోలోని. మిగిలినవి 5 పెటల్స్ కూడా మీరు వైట్ కలర్ వూలెన్తోనే ఈజీగా అల్లేసేసుకోవాలి. లాస్ట్ వన్ అనేది ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. సింగిల్ స్టిచ్ అనేది ఈ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు వైట్ కలర్ వూలెన్ ఉంది కదండి, కొంచెం ఉంచుకొని కొంచెం ఒక 1 or 2 ఇంచెస్ అనేది ఉంచేసుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. బ్యాక్ సైడు వైట్ కలర్ వూలెన్ అండ్ స్టార్టింగ్లోనే మనం వైట్ కలర్ వూలెన్ కొంచెం వదులుకున్నాం కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని రెండింటిని కూడాను ఒక ముడేసుకోండి. బ్యాక్ సైడ్ ముడేసుకోండి కనిపించకుండా. సో మిగిలిన ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. పింక్ కలర్ వైట్ది స్టార్ట్ ద వూలెన్ని కట్ చేసేసుకోండి, పర్వాలేదు. అక్కడ మీకు ముడి పడిపోయింది కాబట్టి మీకు ఏమది ఊడిపోద్ది అనేది ఉండదు. నెక్స్ట్ మనం కొద్దిగా వదిలేసేసుకొని కట్ చేసుకున్నాం కదండి, దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ అనేది ఇలా హుక్ సాయంతో బ్యాక్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మీకు వైట్ కలర్ పెటల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం పింక్ కలర్ పెటల్స్ అనేవి రెడీ చేసుకుందాం. ఇప్పుడు 2 వైట్ కలర్ పెటల్స్ ఉన్నాయి కదండి, చూసారు కదా వీడియోలోని. సో ఆ 2 వైట్ కలర్ పెటల్స్ మిడిల్లో అనేది హుక్ని అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. అక్కడ ఒక చైన్ అనేది మీకు వస్తుంది. సో ఆ మిడిల్లో అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చైన్స్ అనేవి వేసుకోవాలి. 1 ఆల్రెడీ 1 చైన్ వేసాను నేను. నెక్స్ట్ 2 3 4 అండ్ 5 చైన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. 5 చైన్స్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ అండి, ఇది ఫ్రంట్ వైపు కాదు, బ్యాక్ సైడు. అక్కడ మీకు వైట్ కలర్ పెటల్స్ 2 కనిపిస్తున్నాయి కదండి, ఆ రెండింటి మధ్యలో నేను హుక్ని ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తున్నానో సేమ్ అలానే ఇన్సర్ట్ చేసుకోమంట. ఆ వైట్ కలర్ పెటల్స్ మిడిల్లో నుంచి, ఇది బ్యాక్ సైడ్ అండి, ఫ్రంట్ వైపు కాదు, బ్యాక్ సైడు. ఆ రెండిట్ల నుంచి మిడిల్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేస్తే మనకి 2 లూప్స్ అనేవి వస్తాయి. 2 లూప్స్ నుంచి కూడా కిందకి పుల్ చేయండి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 5 చైన్స్ అనేవి వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ వచ్చే 2 వైట్ కలర్ స్పేసెస్లోని 4 చైన్ స్పేసెస్ వేసుకున్నాం కదండి మనం. 4 చైన్స్ అవి ఫస్ట్ స్టార్టింగ్లోని వైట్ కలర్తోని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడు ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ అనేవి వస్తాయి. 2 లూప్స్ నుంచి కూడా కిందకి పుల్ చేసుకోవాలి. వైట్ కలర్ పెటల్స్ అయితే ఎన్నైతే వచ్చినాయో సేమ్ అలానే పింక్ కలర్తో పాటు కూడా ఇవి కూడా 7 అనేవి వస్తాయి. వైట్ కలర్ ఏంటంటే 4 చైన్స్ అనేవి వేసుకున్నారు. ఈ పింక్ కలర్ ఏంటంటే 5 చైన్స్ అనేవి వేసుకుంటారు. 5 చైన్స్ వేసుకొని మిగిలినవి ఆల్రెడీ 2 చేసేసాను. సో మిగిలినవి 5 కూడాను కంప్లీట్ చేసుకోవాలి. ఇది లాస్ట్ వన్ అనమాట. 2 లూప్స్ అనేవి వచ్చినాయి కదా, 2 లూప్స్ అనేది కిందకి పుల్ చేసేస్తారనమాట. సో మొత్తం మీకు 7 పెటల్స్ అనేవి వస్తాయన్నమాట. కంప్లీట్గా మీకు 7 పెటల్స్ అనేవి రెడీ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ 5 చైన్స్ స్పేస్ ఉంది కదండి, ఆ ఫస్ట్ వేసుకున్న 5 చైన్ స్పేస్లోని ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత 2 లూప్స్ అనేవి వస్తాయి మీకు. 2
2 లూప్స్ వచ్చినాయి కదండి, ఆ 2 లూప్స్ నుంచి కూడా కిందకి పుల్ చేశాను. అంటే మనం ఇక్కడ సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ట్రిపుల్ క్రాచెట్ అనేది మనం వేస్తాం. అంటే 2 టైమ్స్ అనేది హుక్ అనేది ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఆ చైన్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి 4 అనేవి వస్తాయి. అంటే 4 లూప్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ -2 చేయండి. -2 చేస్తే మళ్ళీ మనకి 3 లూప్స్ మిగులుతాయి. నెక్స్ట్ -2 చేయండి. నెక్స్ట్ -2 చేసిన తర్వాత మళ్ళీ మనకి 2 లూప్స్ అనేవి మిగులుతాయి. 2 లూప్స్ మిగిలిన తర్వాత నెక్స్ట్ -2 చేయండి. అంటే కంప్లీట్గా కిందకి పుల్ చేసాను. దీన్ని మనం ట్రిపుల్ క్రాచెట్ అంటాం. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 2 టైమ్స్ అనేది హుక్ అనేది ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకి 4 లూప్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ -2 చేస్తే 3 లూప్స్ మిగిలితే, నెక్స్ట్ -2 చేస్తే 2 లూప్స్ మిగిలితే, నెక్స్ట్ 2నే మిగులుతాయి. సో -2 చేసేయాలి. ఇలా మనం ట్రిపుల్ క్రాచెట్స్ అనేవి 5 టైమ్స్ అనేవి చేసుకోవాలన్నమాట. అంటే 5 ట్రిపుల్ క్రాచెట్స్ అనేవి ఇక్కడ మనం అల్లుకోవాలన్నమాట. పింక్ కలర్తో మనం వైట్ కలర్తో ఏమో 4 డబుల్ క్రాచెట్స్ అల్లుకున్నాము. ఇక్కడ పింక్ కలర్తో ఏమో 5 ట్రిపుల్ క్రాచెట్స్ అనేవి అల్లుకోవాలన్నమాట. 1 2 3 అండ్ 4 5 ట్రిపుల్ క్రాచెట్స్ అనేవి అల్లుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఏంటంటే ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత 2 లూప్స్ అనేవి వస్తాయి. ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు వైట్ కలర్ పెటల్ ఎక్కడైతే ఉందో సేమ్ అదే విధంగా పింక్ కలర్ పెటల్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ అదే పొజిషన్లోని వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వైట్ కలర్ 2 పెటల్స్ ఉన్నాయి కదండి, ఆ మిడిల్లోని పింక్ కలర్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఫస్ట్ సింగిల్ స్టిచెస్ వేసుకున్నాం కదండి మనం, ఆ సింగిల్ స్టిచెస్ మిడిల్లో వేసుకోవాలి. మిడిల్లో హుక్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కొంచెం లూజ్గా లాగండి, పర్వాలేదు. ఒక 1/2 ఇంచ్ వరకు కూడాను, 1/2 ఇంచ్ వరకు లూజ్గా లాగితే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అవుట్పుట్ అనేది అలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటాం. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మిగిలిన పెటల్స్ కూడాను రెడీ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఏమో ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఆ చైన్ స్పేస్ లోపల ఇన్సర్ట్ చేసి ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటాం. నెక్స్ట్ 5 ట్రిపుల్ క్రాచెట్స్ అనేవి వేసుకుంటాం. 2 టైమ్స్ ట్విస్ట్ చేస్తారు. -2 -2 -2 ఇలా ట్రిపుల్ క్రాచెట్స్ అనేవి 5 టైమ్స్ అనేవి వేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఫస్ట్లో చేసినట్టే 2 వైట్ కలర్ పెటల్స్లో మిడిల్లోని పింక్ కలర్ సింగిల్ స్టిచెస్ అయితే వేసుకున్నామో ఆ మిడిల్లోని హుక్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్సర్ట్ చేసుకుంటే మనకి 2 లూప్స్ వస్తాయి. సింగిల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇలానే ఆల్రెడీ నేను 2 చేసేస్తాను. ఇలానే మిగిలినవన్నీ కూడాను, మిగిలిన 5 కూడాను ఎగ్జాక్ట్గా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పింక్ కలర్ ఉంది కదండి, ఆ రెండింటిని కూడా మీరు ముడేసేసుకోండి. బయటకు కనిపించకుండా ముడి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే సూది సహాయంతో బ్యాక్ సైడ్ అనేది మీరు స్టిచ్ చేసేసుకున్నా పర్వాలేదు. ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళన్నీ కట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.